హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము. 3 ఇయర్స్ బేబీకి. చూసారు కదా, బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఈ విధంగా. లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూడండి. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ వచ్చేసి నేను సాటిన్, కాటన్ క్లాత్ రెండు జాయిన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా, కాటన్ అండ్ సాటిన్, నెట్ మూడు యాడ్ చేస్తాం దీనికి. ఎందుకంటే ఓన్లీ సాటిన్ యాడ్ చేస్తే మాత్రం అంత స్టిఫ్గా ఉండదు. సాటిన్ కొంచెం క్లాత్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి, అదే కాటన్ వేస్తే అక్కడే ఉంటుంది కదలకుండా. ఫస్ట్ వచ్చేసి మనం కాటన్ సాటిన్ జాయిన్ చేసుకున్నాం. నేను వచ్చేసి కరెక్ట్ మెజర్ కాటన్ క్లాత్ మీదే కట్ చేశాను. అందుకు సాటిన్ కొంచెం అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని నెట్ క్లాత్ మీద పెట్టుకొని జాయింట్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు నీట్గా పెట్టుకొని కదలకుండా క్లాత్, నెట్ కదా మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి కొంచెం స్టోన్స్ ఉన్నాయి అక్కడక్కడ. స్టోన్స్ అన్నీ తీసేసి మొత్తం బాడీ మొత్తం జాయింట్ అయితే వేసేసుకున్నాము. నెక్ ఉంటుంది కదా, నెక్ కూడా జాయింట్ వేసుకోవాలి. దీంట్లో మిస్ అయింది వీడియోలో, ఎందుకంటే మళ్ళీ మనకు నెక్ వేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు అయితే జాయిన్ చేసుకున్నాను నేను. ఇదిగోండి, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్, రెండు సేమ్ నెక్సే కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి నెక్ వేసేసుకున్నాం. దీనికి నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. కొంచెం 1 ఇంచ్తో స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా నెక్ చుట్టూ రౌండ్ షేప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడి వరకు అక్కడెక్కడ ప్రిల్స్ పెట్టి నెక్ అయితే స్టిచ్ చేసుకున్నా. తర్వాత ఆ క్లాత్ని లోపలికి తిప్పేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. నెక్ తిప్పేటప్పుడు లోపల ఖర్చు అయితే పెట్టుకోండి చిన్నగా. ఈ విధంగా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకున్నాము. ఇది మామూలుగా మనం లైనింగ్ తిప్పేస్తాం కదా చిన్నపిల్లలకి, అలా కాకుండా నార్మల్గా నెక్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపించాలి కదా. అందులో ఇది నెట్ క్లాత్ అంత ఫినిషింగ్ ఉండదు నెక్ తిప్పేస్తే, కాబట్టి నెక్ కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత షోల్డర్ మిడిల్లో 4 ఇంచెస్తో డాట్స్ అయితే వేసేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండిటికి. డాట్ వచ్చేసి మనకి షోల్డర్ మిడిల్లోనే రావాలండి, లేకుంటే షేప్ అవుట్ అవుతుంది. చిన్నపిల్లలకి అంత ఇదిగా కనిపించదు, కానీ పెద్దవాళ్ళకైతే షోల్డర్ మిడిల్లోనే రావాలి ఎప్పుడైనా డాట్. చిన్నపిల్లలు కదా, ఓన్లీ డాట్స్ వేస్తే సరిపోతుంది బ్లౌజ్కి. ప్రిన్స్ కట్ అవేం అవసరం ఉండదు. అందులో స్లీవ్స్ కాబట్టి డాట్సే బాగుంటుంది. సేమ్ మెజర్ చూసుకుంటూ డాట్స్ అయితే వేసేసుకున్నాము. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా వేసేసాను నేను. తర్వాత బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నెక్ దగ్గర మిడిల్లో ఓపెన్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు వన్ సైడ్ వచ్చేసి హుక్కు పట్టి, ఇంకో సైడ్ వచ్చేసి కాజా పట్టి వేసేస్తున్నాను. ఇది వచ్చేసి హుక్కు పట్టి. హుక్స్ పట్టి అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చు. కింద ఇంకా మనం ఫినిషింగ్ అయిపోలే కదా, కాబట్టి కింద ఫోల్డింగ్ అయితే ఏం క్లాత్ ఉంచలేదు, పైన ఒకటి ఫోల్డింగ్ ఉంచేసాను. ఇంతే, దాన్ని ఫోల్డ్ చేసేసి క్లాత్ మొత్తాన్ని లోపలికి మలిపేసి, హుక్స్ పట్టి కదా క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వేసుకున్నాం. సేమ్ సాటిన్తోనే వేస్తున్నాను నేను. నెట్ డిజైన్ హుక్ వేసినప్పుడు కొంచెం అది పెట్టుకున్నప్పుడు కానీ క్లాత్ చినిగిపోతుంది, కాబట్టి ఓన్లీ సాటినే వేస్తున్నాను నేను కాజా పట్టికి కూడా. పైన సేమ్ ఫోల్డింగ్ అయితే రావాలి. కాజా పట్టి కొంచెం బయటకు ఉంటుంది కదా, ఈ విధంగా బయటకు ఉంచేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేస్తాం ఫస్ట్. మళ్ళీ తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుంటాం కదా కాజా పట్టికి. ఫోల్డ్ చేసేసి మిడిల్లో ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను నేను. అంతేనండి, షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసాను. తర్వాత ఆర్మ్ రౌండ్కి ఒకటి క్రాస్ పీస్ తీసుకొని సాటిన్ క్లాత్ని ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో జాయింట్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మనం
ఇది స్లీవ్స్ కదా, హ్యాండ్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో జాయిన్ చేసేసుకొని మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని దీన్ని ఫోల్డింగ్ చేసి నీట్గా ఖర్చు లోపలికి పోయే విధంగా పైన లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఎడ్జ్కి వేసుకోవాలి స్టిచ్ వచ్చేసి ఎప్పుడైనా కూడా, అప్పుడే మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి కుట్టేది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసేసాను. తర్వాత దాన్ని కూడా ఫోల్డ్ చేసేసి లోపలికి మలిపేసి పూర్తిగా పైన ఒక స్టిచ్ వేస్తున్నాను. హెమ్మింగ్ లేకుండా డైరెక్ట్ స్టిచ్ వేసేసుకోవాలి. దీనికైతే నెక్ ఒకటి, దీనికి హెమ్మింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సపరేట్గా వేసాం కాబట్టి. చిన్నపిల్లలైనా కూడా కొన్ని క్లాత్కి నెక్ వేయాలి కంపల్సరీ, మనకు నీట్గా కనిపించాలి అనుకుంటే. ఇంతేనండి, స్లీవ్స్ని ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేసుకోవచ్చు. 2 సైడ్స్ అంతే సేమ్ క్రాస్ పీస్ తీసుకొని నీట్గా ఈ విధంగా అయితే చేసేసుకోండి. తర్వాత మనం కింది సైడ్ వచ్చేసి ఇంకేం ఫినిషింగ్ ఇవ్వలే కదా, ఒక క్లాత్ తీసుకొని మామూలుగా మనం విప్పటి ఎలా వేస్తామో బ్లౌజెస్కి సేమ్ దీనికి కూడా అంతే ఒక పీస్ తీసుకొని స్ట్రైట్గా స్టిచ్ ఒకటి వేసేసుకొని క్లాత్ మలిపేసి, చిన్నపిల్లలే కదా డబల్ ఫోల్డింగ్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. పైన ఒక స్టిచ్ ఎప్పుడు వేస్తాం కదా సేమ్ అలానే ఒక స్టిచ్ వేసేసి ఉన్న క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తామన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలే కదా అంత కనిపించదు. అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మందంగా ఉంటుంది మనకి, క్లాత్ అనేది కదలకుండా నీట్గా ఉంటుంది కొంచెం. అంతే, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్స్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా 13 అని, చెస్ట్కి 6.5 వస్తుంది ఒక్కొక్క పార్ట్కి. ఇంతే, ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మెజర్ చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాము. తర్వాత ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంతేనండి, బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంది కదా, ఈజీగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత అందంగా ఉందో బ్లౌజు. దీని మీద